స్టార్లింక్ నేరుగా ఫోన్‌కి శాటిలైట్ ఫోన్‌ల కింద మార్చేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఎలన్ మస్క్ వాళ్ళది. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నటువంటి ప్రచారానికి సంబంధించిన దాని మీదన ఆహ్, వాళ్ళ సంస్థ కూడా తేల్చి చెప్పింది. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలకి షాక్ తగిలింది. స్టార్లింక్ సేవల ప్రారంభానికి అవసరమైన తుది క్లియరెన్స్‌పై నిర్ణయం తీసుకోకుండా భారత ప్రభుత్వం హోల్డ్‌లో ఉంచింది. ఇది ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది మనం దాదాపు నెల క్రితమే చెప్పాం. ఇవాళ అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ స్పందించింది ఇవాళ. భారత ప్రభుత్వంతో చర్చలు వేగంగా జరుగుతున్నాయి. నిరాధారమైన కథనాలకు విరుద్ధంగా భారత ప్రభుత్వంతో చురుకైన చర్చలు జరుపుతాం. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సేవలు అందించేందుకు అవసరమైన అన్ని నియంత్రణ సమ్మతి ప్రక్రియల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించామంటూ స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రైస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తుది క్లియరెన్స్ని ప్రభుత్వం హోల్డ్లో ఉంచడం వెనకాల పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణం. ఇరాన్ నుంచి ఎట్లాంటి లైసెన్సులు పొందనప్పటికీ యుద్ధంలో స్టార్లింక్ టెర్మినల్ ఉపయోగించారంటూ కథనాలు వచ్చినాయి. మరి అలాగే ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు భారత భద్రతా అవసరాలకు అనుగుణంగా మస్క్ కంపెనీ నడుచుకోగలదా అన్నటువంటి ఆందోళన వ్యక్తమైంది. ఈ అంశాన్ని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. గతంలో టెలికాం అధికారులకు స్టార్లింక్ భద్రతాపరమైన అంశాల గురించి వివరణ ఇచ్చింది. ఈ అంశాలంతా కూడా ఇప్పుడు చర్చకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా దానికి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ కీలకం కాబోతోంది.